మా దగ్గర బేసిక్ వచ్చేసి సపోజ్ వినుకొండ అనుకోండి, వినుకొండ ఏరియా అయితే మీకు 12 లక్షల రూపాయలకి హాఫ్ ఎకర్ వస్తుందండి. అదే నారాయణఖేడ్ అయితే 18 లక్షల రూపాయలకి వస్తుందండి. సో ఈ హాఫ్ ఎకర్ ల్యాండ్ కొన్న తర్వాత మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 1 మంత్ లో 45 డేస్ లో మీరు కొనుక్కొని సో రిజిస్టర్ చేసేసుకుంటారు ల్యాండ్. అది ల్యాండ్ మాకు 15 ఇయర్స్ లీజ్కి ఇస్తారు, 15 సంవత్సరాలు లీజ్. ఎందుకంటే మాకు ఖచ్చితంగా మా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలన్నా కానీ, లేదా మీ ఇన్వెస్ట్మెంట్ ఒక చెట్టు వచ్చేసి ఒక ఖర్జూర చెట్టు 6,500 రూపాయలు పడుతుందండి. సో నేను ఎకరానికి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ల్యాండ్ మీది. దాని మీద పెట్టే పెట్టుబడి నాది. సో నాకు ఆ రిటర్న్స్ నాకు ప్రాఫిట్స్ తో రావాలి, నెక్స్ట్ ఇంకా నేను అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ల్యాండ్ అక్కడ 15 ఇయర్స్ ఉండాలి. 18 లక్షలు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎప్పటి నుంచి అక్కడ మీకు ఆ పప్పులు ఉప్పులు మీరు చెప్పినవన్నీ కూడా ఎట్లా వస్తాయి చెప్పండి? 4th year లో మీకు స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. 3 ఏళ్ళు ఏమి రాదు. సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మాకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి, మాకు ఫిజికల్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. సో అందులో 50% డిస్కౌంట్లు వస్తాయి మీకు. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ రావాలి, చెట్ల మీద ఇన్కమ్ రావాలన్నప్పుడు ఆ చెట్టు పెరిగి మనం పెడతాం. ఫస్ట్ ఇయర్ దాని ట్రీట్మెంట్ 9 months ట్రీట్మెంట్ చేస్తామండి మేము. ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు అది చెట్టు మనకు అప్పుడు ఒక హాఫ్ ఎకర్కి వచ్చేసి 50,000 నుండి 70,000 రూపాయల మధ్యలో వస్తాయండి. అలా సంవత్సరానికి 1 yearly వన్స్ వస్తుంది అనమాట. ఈ సీజనల్ ఫ్రూట్ ఇయర్లీ వన్స్ వస్తుంది. గ్రాడ్యువల్ గా పెరుగుకుంటా మనకు 10th year అయిన తర్వాత స్టాండర్డ్ అవుతుంది. సో 10th year లో మీకు 7 lakhs రూపీస్ పర్ యానం వస్తుంది అనమాట. అబ్బా, హాఫ్ ఎకర్ కి 7 lakh rupees 7 lakhs రూపీస్ పర్ యానం వస్తుంది. అలా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి 8 years వరకు వస్తుంది మేడం. ఇందాక మీరు చెప్పాను చూసిదా, బి ఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ఇవ్వండి యువర్ నెక్స్ట్ జనరేషన్ చెప్పాను.